మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో ప్రెజెంట్ అయితే మనం కందుకూరు పాత శివాలయం దగ్గర అయితే ఉన్నాం. ఈ దేవాలయంలో ఉండడానికి కారణం ఏంటంటే, సో శివరాత్రి అయితే దగ్గరలో ఉంది. మరి ఏర్పాట్లు అయితే ఎలా జరుగుతుంది ఏది చూద్దామని వచ్చే క్రమంలో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు. అసలు పెయింటింగ్ లేదు, నీట్నెస్ లేదు, ఎక్కడ చెత్త అక్కడే ఉంది. సో బండలు ఇరిగిపోయి ఉన్నాయి. సో వాటి పట్టించుకుంది లేదు. భక్తులు అసలు వీళ్ళు అంటే శివరాత్రి అంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అలాంటి శివరాత్రి చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. బట్ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శివాలయాన్ని కూడా ఇక్కడ నీట్నెస్ లేకుండా, అసలు ఏర్పాట్లు లేకుండా ఇలా ఉంచడం ఎంతవరకు కరెక్ట్? మరి ఇంకా 2 రోజుల్లో ఉంది, ఆ రోజు కూడా ఏర్పాట్లు చేస్తారా లేకపోతే ఇలానే ఉంచుతారా అనేది చూడాలి. మరి 2 రోజులు అనేది ఏర్పాట్లు ఎవరు చేయలేరు. ఏదైనా చేయాలంటే ముందే చేయాలి. కానీ ఇక్కడ కొన్ని ప్లేసెస్ దారుణంగా ఉన్నాయంటండి. మరి అసలు భక్తులు మాట్లాడి తెలుసుకున్న వాళ్ళ ఒపీనియన్ ఏంటి, సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉన్నాయి, సో శివరాత్రి ఎందుకు ఇక్కడ అసలు ఏర్పాట్లు జరగడం లేదు, క్లియర్ గా మనం పబ్లిక్ మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. మరి శివరాత్రి అయితే వచ్చేసింది, మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి స్వామి ఈ టెంపుల్లో? స్వామి, ఈ శివాలయం అనేది 12వ శతాబ్దంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్కందపురి మహారాజు గారు ఈ శివాలయంలో ఏర్పాటు చేశారు. కానీ గత సంవత్సరం నుంచి ఏ రోజు ఈ గుడి కడిగినది లేదు. శివరాత్రి ఎల్లుండే. ఇప్పటికీ గోడలకు ఎటువంటి రంగులు వేయటం కానీ, ఒక క్లీన్ చేయించడం కానీ ఇలాంటిది ఇక్కడ జరగట్లేదు. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఇంతవరకు దీన్ని పట్టించుకోవడం లేదు. అది ఎందుకనేది ఈ శివాలయాన్ని ఇలా, ఈ గుడుల్ని ఇలా చేస్తున్నారు అనేది అర్థం కాదు. ఎల్లుండే శివరాత్రి, మరి శివరాత్రి కూడా ఎలానే ఉంచుతారా ఎలా అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. ప్రతి సంవత్సరం ఏర్పాట్లు అనేది ఎలా జరుగుతాయి స్వామి? ఇప్పుడు ఎలా జరుగుతుంది? ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరగట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఏర్పాట్లు ఆగిపోయి ఉన్నాయి? నాకు తెలిసినంత గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది. అంతకు ముందు ఎలా ఉందో మనకి అంత ఐడియా లేదు. నేను కార్తీక మాసం నుంచి మాలేసుకుంటున్నాను 2 years నుంచి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎటువంటి క్లీన్ చేయటం, కడిగేయటం నేను ఇంతవరకు ఎక్కడ ఏ రోజు చూడలేదు. అంత ముందు సంవత్సరంలో అంటే శివరాత్రికి ఎప్పుడు చేయించే వల్ల బాగా జరిగేది ఇక్కడ? నేను విన్న ప్రకారం ఇక్కడ గురుస్వామి ఉన్నారు, మాధవ్ గారు అని గురుస్వామి ఉన్నాడు. ఆ గురుస్వామి ఇక్కడ అన్నదాన ఏర్పాట్లు చూసుకుంటా ఉంటుంటారు. ఇప్పుడు కూడా శివరాత్రి సందర్భంగా దాతలకి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కానీ గుడికి ఈవో గారు అనే వారు ఉన్నారంట. కానీ ఈవో గారిని 1-2 సార్లు నేను చూడటం జరిగింది గత 3 సంవత్సరాల నుంచి. వాళ్ళని కూడా ఎవరైనా వెళ్ళి అడగలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా చేపియండి శివరాత్రి వస్తుందని అడగలేదా? ఎవరు అంత దాని గురించి శ్రద్ధ పెట్టట్లేదా, మనకి ఎందుకు అనుకుంటున్నారా ఎటువంటిది మనకి ఐడియా లేదు స్వామి. మరి మీరు చూసారు కదండి, మనము స్వాముల మాటలు కూడా అడిగి తెలుసుకున్నాం. శివరాత్రి అయితే వచ్చేస్తుంది, మరి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు అయితే సో కొంచెం ఆడావిడి గానీ అలాంటి ఏం జరగడం లేదు. మీరు ఇక్కడ చూసినట్లయితే సంవత్సరానికి ఒకసారి వస్తుంది శివరాత్రికి. అలాంటి శివరాత్రి రోజు కూడా ఎలాంటి పెయింటింగ్ వేయించకుండా అసలు ఈ శివాలయం టెంపుల్ చూస్తే శివాలయం టెంపుల్ లాగా ఉంది. అసలు ఎలాంటి ఏర్పాట్లు గానీ ఇక్కడ చూసినట్లయితే గోడలకు పెయింటింగ్ గానీ, సో ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఇలా ఉందని చెప్పేసి, అంటే వాళ్ళు వచ్చే ప్రకారం చూస్తే 2 సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రికి ఇలాంటి ఏర్పాట్లు అనేది ఎవరు పట్టించుకోవడం లేదు. సో ఇక్కడ ఎవ్వరు ముందుకు వచ్చి దీన్ని పట్టించుకుందే లేదని చెప్పేసి స్వాములు అయితే చెప్పడం జరుగుతుంది. మీరు కొన్ని విజువల్ లో చూసినట్లయితే ఆ ప్లేసులు కానీ ఇంకా ఇలా బండలు ఇరిగిపోయి ఉండి, సో భక్తులకి కొంచెం ప్రమాదకరంగా ఉండే ప్లేసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి వాటిని కూడా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. అంటే ఈ టెంపుల్ ని, మన కందుకూరు పాత శివాలయం టెంపుల్ ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోవడం లేదైతే నాకు ఇంకా అర్థం కావట్లేదు. మరి కొన్ని టెంపుల్లో చూస్తే, కొన్ని దేవాలయాల్లో చూస్తే ఇప్పటికీ శివరాత్రి అయితే దగ్గరలో ఉంది కాబట్టి ఏర్పాట్లు అయితే 4 రోజుల ముందే చేస్తున్నారు. కానీ మన కందుకూరు పాత శివాలయం టెంపుల్ చూస్తే ఏర్పాట్లు అనేది అస్సలు లేవు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఏర్పాట్లు గాని, పెయింటింగ్ గాని మామూలుగా చూస్తే ఈ శివరాత్రికి అయితే చాలా ఘనంగా చేస్తారు. బట్ ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు. మరి చూడాలి శివరాత్రికి ఎలా చేస్తారు ఏంటి, ఒకసారి మనం భక్తుల మాటలు కూడా అడిగి తెలుసుకున్నాం. సో ఫైనల్ గా ఏం జరిగింది ఎందుకు చూద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరెంట్స్ సార్? వీటి శంకర్. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ కి వస్తున్నారు? దాదాపు మేము 25 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ కి వస్తానే ఉన్నాం. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రికి ఏర్పాట్లు అనేది జరగడం లేదు, చాలా బాధగా ఉందని చెప్పి భక్తులు చెప్తున్నారు. మరి మీరేంటి చెప్తారు? ఒకప్పుడు ఘనంగా జరిగేది,
పెద్ద పూజారులు ఉన్నప్పుడు చండీ అయ్యవారు వాళ్ళు ఉన్నప్పుడు ఘనంగా జరిగేది. రాను రాను అది కుంటుపడిపోయింది. ఈ పూజారులు ఒకరికొకరి పడక, ఈ మెయింటెనెన్స్ సరిగా చేయక, వచ్చిన భక్తులను కూడా సరిగా రిసీవ్ చేసుకోకపోవటం వలన క్రమేపీ రాను రాను ఈ గుడికి ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తుంది మేడం. మరి ఇక్కడ ఏర్పాట్లు కూడా జరగవు, అసలు పెయింటింగ్ వేయించడం, ఈ టెంపుల్ ని పట్టించుకోవడం లేదు. సో శివరాత్రి వచ్చేసింది, మరి శివరాత్రి సంవత్సరానికి ఒక్కసారే కదా వస్తుంది, మరి ఈ ఒక్క సంవత్సరం కూడా ఈ ఒక్క రోజు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదని మీరు ఎప్పుడు అడగలేదా సార్? మేము ఎన్నోసార్లు అడిగాం మేడం. ఈ విషయాన్ని ఈవో దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఈవో ఏమంటారంటే, మీరు సందాలు ఇచ్చారు కాబట్టి మీరు సందాలు ఇచ్చిన విగ్రహాలకి మీరే పెయింట్ వేయించుకోవాలా, మాకు ఈ గుడికి మాకు ఏం సంబంధం ఉండదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే సార్, ఈ టెంపుల్ కి సంబంధించిన లాగే ఉన్నారు కదా? అవును. మరి ఎలా ఉన్నారు? పాలక మండలి ఉన్నప్పుడు కొంత భయం ఉండేది మేడం. పాలక మండలి ఎప్పుడు లేదో అప్పుడు ఇది విచ్ఛిన్నం అయిపోయింది. పాలక మండలి ఉంటే పాలక మండలి కొద్దిగా ప్రశ్నించేది. ఇప్పుడు ఆ ప్రశ్న లేదు. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు లేరు. పూజారుల్ని వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. 10 రూపాయలు కనుక ఇస్తేనే సటారు పెడతారు, లేకపోతే లేదు. అలాంటి పరిస్థితికి వచ్చింది గుడి పరిస్థితి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఓన్లీ మనం దేవాలయం గురించి మాత్రమే అనుకున్నాం, కానీ ఇక్కడ పూజారులు కూడా కరెక్ట్ గా లేరు. ఒకరికొకరు పడకపోవడం వల్ల భక్తుల్ని ఒకరిని ఒకలాగా ట్రీట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుందని చెప్పేసి భక్తులు కూడా చెప్తున్నారు. వాళ్ళ ఆందోళన కూడా మనకి వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మేము చూసిన ప్రకారం అయితే చాలా మంది ఇక్కడ తగ్గిపోతున్నారు, రోజు రోజుకి దేవాలయానికి రావడం అని అంటూ ఉన్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంటి సార్? మేడం, ఒకప్పుడు నేను డైలీ రెగ్యులర్ గా వచ్చేది. 20 సంవత్సరాలు నేను రెగ్యులర్ గా వచ్చాను గుడికి. కానీ ఈ పూజారులు పరిస్థితి వలన మనం గుడికి వస్తే సరిగా భక్తులు వస్తే సరిగా రిసీవ్ చేసుకోకపోవటం వలన, పైగా వాళ్ళ ఆధిపత్య పోరు ఎక్కువైపోయింది. 5 సంవత్సరాలు ఒకరు ఉండాలంటే 5 సంవత్సరాలు ఒకరు ఉండాలి. అలా కాదు, మేము సంవత్సరం మేమే ఉండాలని ఆధిపత్య వలన ఈ గుడిని పక్కన పెట్టేశారు. కేవలం ఈ పూజారుల ఆధిపత్య పోరు వల్లనే ఈ గుడిని పక్కన పెట్టేశారు. అందువలన భక్తులు రాక కూడా క్రమేపీ తగ్గిపోతూ వస్తా ఉంది. మాటలు కూడా పూజారి మాటలు కూడా కరెక్ట్ గా ఉండవు. సో మనుషుల్ని భక్తుల్ని తిట్టేయడం జరుగుతుందని విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది వాస్తవమే మేడం. ఇది స్వయంగా నేను అనుభవించాను. ఒకరు అనుభవించేది కాదు, నేను అనుభవించాను. ఇటీవల నేను శని త్రయోదశి రోజు గుడికి వచ్చాను. గుడికి వస్తే డబ్బులు ఇచ్చిన భక్తులను మాత్రమే శని త్రయోదశికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు తప్ప సాధారణ భక్తుల గురించి పట్టించుకోలేదు. ఆ విషయం మేము అడిగితే, భక్తులు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళే మాకు ముఖ్యము, సాధారణ భక్తులు ఎప్పుడైనా వస్తా ఉంటారు, పూజలు చేసుకోవచ్చు, కానీ డబ్బులు ఇచ్చిన భక్తులు కాబట్టి ముందుగా మేము వాళ్ళకి ఇచ్చేసాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ గుళ్ళో కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి అనేది మన పాత శివాలయం టెంపుల్ లో మాత్రమే మనం చూస్తున్నాం సార్ ప్రెజెంట్. అవును మేడం, కందుకూరు ఎక్కడా లేదు. అయ్యప్ప గుడి దగ్గర ఒక శివాలయం ఉంది, కానీ అది రాను రాను ఎంతో పేరు పొందింది. కానీ ఈ 100 చరిత్ర సంవత్సరాల గల ఈ శివాలయాన్ని రాను రాను భ్రష్టు పెట్టించి ఈ పూజారుల వలన, మెయిన్ ఈ పూజారుల మెయింటెనెన్స్ లోపం వల్లనే ఈ స్థితికి రావడానికి కారణం మెయిన్ ఈ పూజారుల లోపం వల్లనే. ఈ పూజారులు ఒకరు తన్నుకొని పోలీసు కేసులు దాకా కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ విషయం చాలా సార్లు దృష్టి తీసుకొచ్చాం. కానీ ఈ పూజారులు ఎమ్మెల్యేలను కూడా ఒక్కొక్కసారి లెక్క చేయకుండా మాట్లాడి జరుగుతుంది. ఆయన కూడా ఎందుకంటే పేద బ్రాహ్మణులు కదా, మనం ఏం చేద్దులో పోనీ చూసి ఉన్నట్టు ఊరుకుంటున్నారని ఈ పూజారులు నిర్లక్ష్యంగా మాట్లాడటం, భక్తులు పెట్ట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం చేస్తున్నారు. కాబట్టి ఈ దేవాలయం ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారైనా కఠిన చర్యలు తీసుకొని పాలక మండలిని ఏర్పాటు చేసి ఈ దేవాలయం పరిశుభ్రతకి పాటుపడాలని మేము ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ విన్న తర్వాత ఇక్కడ పూజారులు కూడా ఆఖరికి పూజారులు కూడా కరెక్ట్ గా లేరు. సో భక్తుల్ని ఒకరిని ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు. ఈ పాత శివాలయం టెంపుల్ చాలా చరిత్రమైన టెంపుల్ అని ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది. సో ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి కూడా మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది శివరాత్రి. అలాంటి శివరాత్రి రోజు కూడా ఇలాంటి డెవలప్ చేయకపోవడం, ఏర్పాట్లు అస్సలు లేవు. ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. కొంతమంది భక్తులు 2 సంవత్సరాల నుంచి మేము చూస్తున్న పరంగా అయితే 2 సంవత్సరాల నుంచి ఏర్పాట్లు జరగడం లేదు. అసలు శివాలయం టెంపుల్ కి రావాలంటే ఒకప్పుడు చాలా బాగా వచ్చే భక్తులు ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే పూజారి వల్ల పూజారులు ఒకరిని ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు. భక్తుల్ని అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు, డబ్బులు ఇవ్వని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పేసి పబ్లిక్ కూడా చెప్తున్నారు. సో చాలా మంది భక్తులు కూడా
కొంతమంది మన ముందుకు రాకపోయినా బయట అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పూజారులు ఇదే విధంగా ఉంటారని చెప్పేసి భక్తులు కూడా చెప్తున్నారు. మరి ఇంకా పట్టించుకోవాలి ఈ ప్రభుత్వం. మరి ఒక టెంపుల్ ని శివరాత్రి వస్తుంది, మరి ఆ రోజైనా ఈ టెంపుల్ ఏర్పాట్లు చేస్తారా, లేకపోతే ఇలానే కంటిన్యూ చేస్తారా? 10 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేయనప్పుడు ఇప్పటికి కొత్తగా ఎలా చేస్తారో సరే చూడాలి మనం కూడా. మరి ఆ రోజు కూడా మనం వీడియో చేద్దాం, ఎలా ఉంది ఏర్పాట్లు, ఎలా జరుగుతున్నాయి ఇక్కడ ఏంటి అని. మరి ఇక్కడికి ఈ యొక్క పూజారులు, ఇప్పుడు వచ్చిన పూజారులు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ డెవలప్ అనేది లేదు. అసలు ఈ టెంపుల్ భక్తులు కూడా తక్కువగా వస్తున్నారని చెప్పేసి భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి పూర్తి వివరాలు చూస్తూ ఉండాలి. ఆ రోజు మనం చూద్దాం శివరాత్రి రోజు ఎలా చేస్తారు ఏంటి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతోనే మీ సుకుమారి.